సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో మనకి మార్నింగ్ స్నాక్స్ అండ్ ఈవినింగ్ అంటే ఫుడ్ క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో దీంట్లో మనం ఏంటంటే స్నాక్ టైంకి వచ్చేసరికి ఆయిల్ ఫుడ్, విపరీతమైన టేస్టింగ్ సాల్ట్ ఇలాంటివి వేసిన ఫుడ్ ఐటమ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. అండ్ బేబీ గ్రోత్ కూడా కొంచెం సరిగా ఉండదు. బయట జంక్ ఫుడ్ అండ్ ఇంట్లో తయారు చేసిన జంక్ ఫుడ్ అయినా కానీ కొంచెం బేబీ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. మీకు టేస్టీగా ఉంటాయి కానీ కడుపులోకి వెళ్ళాక అంత మంచిగా అనిపించదు. తిప్పడము అండ్ వామిటింగ్స్ అవ్వడము, దాని తర్వాత అరగకపోవడము అండ్ ఈ టేస్టింగ్ సాల్ట్ వల్ల బిడ్డకి హామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఈవినింగ్ స్నాక్స్ అండ్ మార్నింగ్ స్నాక్స్ అనేవి కొంచెం హెల్తీగా మీరు చూస్ చేసుకుంటే చాలా మంచిది. లైక్ ఏదన్నా పప్పులు కానీ లేదంటే గింజలకు సంబంధించినవి నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తినడం లాంటివి చేయండి. ఇప్పుడు శనగలు ఉన్నాయనుకోండి, శనగలు ఈవినింగ్ స్నాక్ లాగా మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. కానీ కొంచెం బాడీ పెయిన్స్ వస్తాయి శనగలు తింటే. వాతం అంటూ ఉంటారు కదా, ఈ వాతం అవుతూ ఉంటుంది. సో వాతం కోసం మీరు సోంపు లేదా జీరాని తాలింపులో వేసుకొని ఈ శనగల్ని తింటే మాత్రం మీకు ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. రోజు ఒక కప్పు నిండా స్నాక్ ఐటమ్ లాగా మీరు తీసుకోవచ్చు. ఇదే ప్లేస్లో మీరు రాజ్మా గింజలు పెట్టుకోవచ్చు, దాని తర్వాత సోయాబీన్స్ గింజలు పెట్టుకోవచ్చు. నానబెట్టి ఉడకబెట్టాలి వీటన్నింటిని కూడా. అండ్ పల్లీలు కూడా మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్నాక్ ఐటమ్ మీరు ఉడకబెట్టుకొని తాలింపు చేసుకొని తినడానికి ట్రై చేయండి. అండ్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి బాయిల్డ్ ఎగ్ కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఆమ్లెట్ కాకుండా బాయిల్డ్ ఎగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ బ్రెడ్ అయితే గోధుమది తీసుకోవడానికి ట్రై చేయండి. బ్రెడ్తో డిఫరెంట్ ఐటమ్స్ ఇంట్లో టేస్టింగ్ సాల్ట్ అండ్ సోడా ఉప్పు వేయకుండా ట్రై చేసుకొని తీసుకోవచ్చు. అండ్ మార్నింగ్ స్నాక్స్, ఈవినింగ్ స్నాక్ అయినా సరే కొంచెం హెల్తీగా అని అంటే ఏంటంటే ఈవినింగ్ టైం మనకి కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది కాబట్టి ఇలా ఉడకబెట్టినవి కొంచెం కారం అలా యాడ్ చేసుకొని తినమని చెప్తున్నాను. మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్ తర్వాత మ్యాక్సిమం ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ పెట్టుకోండి. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టుకొని తినడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈవినింగ్ ఫ్రూట్స్ తింటామంటే అక్కడికి షిఫ్ట్ చేయొచ్చు. మామూలుగా మనము టిఫిన్ తర్వాత తీసుకునే స్నాక్లో ఉడకబెట్టిన గింజలు ఇవి తింటే మధ్యాహ్నం లంచ్ సరిగా చేయలేము. అందుకు ఇక్కడ మీరు బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ నానబెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని ఒక 5-6 రకాలు నానబెట్టుకొని ఇవి డైరెక్ట్ తినేసేయండి. అందులో వాటర్ అయితే మీరు పారబోయాలి. ఆ వాటర్లో విటమిన్స్ ఉంటాయి అనుకుంటున్నారు, సో ఉండవండి. సో అవి చెట్లకు పోయండి, మంచిదే, కానీ మీరు తినొద్దు. ఆ వాటర్ అనేవి తాగకండి. ఒకవేళ జ్యూస్ చేసుకున్నా కానీ ఒకసారి కడిగి పారపోసే మీరు జ్యూస్ అనేది చేసుకోవాలి. సో అది కూడా నేను ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ చేశాను, పెడతాను. సో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ని అలా కడిగి 1-2 సార్లు వాష్ చేసే మీరు తీసుకోవాలి. సో ఈవినింగ్ టైంలో అలా ఉడకబెట్టినవి తీసుకోండి. అండ్ మార్నింగ్ టైంలో కొంచెం ఇలా పండ్లు అండ్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటే చాలా లైట్గా ఉంటుంది అనమాట. లంచ్ అనేది మనం కొంచెం ఎర్లీగా చేస్తూ ఉంటాం కాబట్టి నైట్ టైం కొంచెం డిన్నర్ లైట్గా తీసుకోవాలి. కాబట్టి పప్పు దినుసులు అనేవి అక్కడికి షిఫ్ట్ చేసుకొని మధ్యాహ్నం అన్నానికి ముందు మీరు కొంచెం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకుంటే 11 ఆ టైంలో, మార్నింగ్ 8, 8:30, 9 వరకు టిఫిన్ అయిపోతుంది. దాని తర్వాత 11కి ఆ టైంలో కడుపు ఖాళీగా ఉంచకుండా, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బాగా ఆకలిస్తూ ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, నట్స్ కొంచెం ఈవినింగ్ షిఫ్ట్ చేసుకోండి. పల్లీలు కూడా ఈవినింగే తినాలి. సో డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లేదా ఒక జ్యూస్ ఏదైనా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది హెల్దీ స్నాక్ అనమాట. ఈవినింగ్ స్నాక్ కొంచెం స్పైసీగా తినబుద్ధి వేస్తుంది కాబట్టి ఇది కొంచెం అప్పుడప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి చిన్నగా ఇంట్లో వితౌట్ సోడా ఉప్పు ఉంటుంది, సాల్ట్ ఉంటుంది కదా, టేస్టింగ్ సాల్ట్ అండ్ సోడా, ఈ 2 లేనివి మీరు ఈవినింగ్ స్నాక్ ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్ కూడా అప్పుడప్పుడు చేసుకొని తీసుకోవచ్చు. అంతేకాని ఈవినింగ్ టైంలో బయట తీసుకొచ్చినవి అండ్ టేస్టింగ్ సాల్ట్ ఎక్కువ వేసుకొని ఇంట్లో చేసుకునేవి కూడా అంత మంచివి కాదు. బాయిల్డ్ ఎగ్ కూడా మధ్యాహ్నం లంచ్కి కానీ ఈవినింగ్ స్నాక్కి కానీ షిఫ్ట్ చేసుకోండి. అండ్ నైట్ టైం కొంచెం లైట్గా ఫుడ్ తినేసి పడుకుంటే చాలా మంచిది. సో ప్రెగ్నెన్సీలో మంచి స్నాక్ ఐటమ్ చెప్పమన్నారు కాబట్టి కొంచెం మనం చేసుకునే ఇంట్లో ఉన్న దాంట్లోనే కొంచెం డిఫరెంట్గా చేసుకొని తీసుకుంటే చాలా మంచిది. బయట తీసుకొచ్చుకున్నవి కాకుండా ఇంట్లో కూడా ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్ కాకుండా ఇలా పప్పు దినుసులని నానబెట్టుకొని గుగ్గిళ్ళు అంటారు చూడండి, అలా తీసుకుంటే ఇది మంచి స్నాక్ ఐటమ్ అనమాట. అండ్ మార్నింగ్ కూడా కొంచెం హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవడం చాలా మంచిది. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈవినింగ్ అండ్ మార్నింగ్ స్నాక్ ఐటమ్స్ గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.